అసలు ఈ సీతమ్మ గొడవ వెనకాతల ఎంత రాజకీయ కుట్ర ఉందంటే, ఈ బెట్టింగ్ గ్యాంగ్ ఏదైతే ఉందో, మనం ఒక 100 మంది బెట్టింగ్ రాయుల్ని కుక్కలు కొట్టినట్లు కొట్టాం. మీ అందరికీ తెలుసు. సో, ఈ 100 మంది బెట్టింగ్ రాయుళ్ళు బెట్టింగ్ యాప్‌ల మీద ఆధారపడేవారు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు బెట్టింగ్ ప్రమోట్ చేస్తే ఎంత డబ్బులొస్తాయి. లక్షల్లో వస్తాయి. దానికి తోడు ఆ బెట్టింగ్ వెనకాతల కంపెనీలుంటాయి. పెద్ద పెద్ద ఎంసీఎన్ కంపెనీలు. సో, ఇదంతని మనం చెదకొట్టు కుక్కలు కొట్టినట్లు కొట్టాం. సో, ఇప్పుడు వాళ్ళందరూ కక్ష కట్టుకొని ఉన్నారు. సంవత్సరం నుంచి తిండి తిప్పలు లేవు. దానికి తోడు ఈ పోలీసులు ఈ అకౌంట్లు ఫ్రీజ్ చేసేసారు. వాళ్ళ డబ్బులు అందులో స్టక్ అయిపోయాయి. దానికి తోడు ఇల్లుల ఈఎంఐలు, కార్ల ఈఎంఐలు, బైకుల ఈఎంఐలు ఇయన్నీ కొట్టుకోలేక చచ్చిపోతున్నారు. ఇటు పక్కన నేను చూస్తుంటే నా అన్వేషణ ఛానల్‌లో 10,00,000, ఈ ప్రపంచ యాత్రికుడు ఛానల్‌లో 5,00,000, ఫేస్‌బుక్‌లో 1,00,000, మొత్తం 16,00,000తోని విదేశాలు తిరుక్కుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ, అందమైన అమ్మాయిలు ఇయన్నీ చేస్తే వాళ్ళందరూ ఈ పుట్టినా కొడుకు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదని పాపం రోజు ఒళ్ళు కుతంత్రంతో సస్తున్నారు. సో, దొరికాను. ఇన్నాళ్ళకి నేను ఈ సీతమ్మ విషయంలో చిన్న తప్పు, అది అందరికీ తెలుసు, అది తప్పే కాదు. కానీ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్. సో, దాన్ని పట్టుకొని లాగి ఆళ్ళ ఆనందం, సునకానందం ఆళ్ళకి తెలీదు నేను సింహం, ఏనుగు కాదు, గాడ్జిల్లాని. సో, ఈ గాడ్జిల్లాని కొట్టాలంటే మొత్తం అన్ని కుక్కలు, తెలుగులో ఉన్న కుక్కలన్నీ కలిసొచ్చినా కూడా కొరికి తినేస్తాను. ఆళ్ళకి తెలీదు. ఆళ్ళకి తెలుసు కాబట్టి అన్ని మంది అరుస్తున్నారు ఒక్కసారిగా నా మీద. అర్థం చేసుకోవాలి. సో, ఆళ్ళ పని ఆళ్ళు చేశారు. నా పని నేను చేశాను. ఇంకా ఫాలోవర్స్ విషయానికి వస్తావా, ఎంట్రుకలే పోతున్నాయి. ఫాలోవర్స్ ఉంటే ఏంటి, పోతే ఏంటి. నేను ఏ రోజు ఫాలో చేయమని కానీ, సబ్స్క్రైబ్ చేయమని కానీ అనలేదు. నాకు అక్కర్లేదు. నాకు కావాల్సింది డబ్బులు. 8 కోట్ల బ్యాంక్ బ్యాలెన్సు. ఈ గొడవల వల్ల 8,00,000 రూపాయలు. రాబోయే రోజుల్లో ఇంకో 10,00,000. డిసెంబరు 15,00,000. ఈ జనవరి మాసం నేను ఇంకో 10,00,000 సంపాదించుకుంటాను. మీరేం చేస్తున్నారంటే చూస్తూ ఉన్నారు మీరు.